తల్లిలాంటి పార్టీను ఆదిమూలం సురేష్ అభాస్పాలు చేయడం మానుకోవాలని వైసీపీ ఎంపీ గురుమూర్తి హితవు పలికారు. ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యాఖ్యలు శోచనీయమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం నడుచుకుంటున్నామన్నారు. ఎస్సీలు ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ మాత్రమేనన్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ఎంపీగా ఆదిమూలంకు అధిష్టానం అవకాశం ఇచ్చిందన్నారు. 45,000 కోట్ల రూపాయలు ఎస్సీల అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారని, గత ప్రభుత్వంలో 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఆదిమూలం చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలన్నారు. ఇతర పార్టీలతో ఒప్పందాలు చేసుకుని తల్లిలాంటి పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మొదటి నుంచి దాంట్లో మా సోదరుడు సత్యవేడు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు ఈరోజు కొన్ని మా పార్టీ పైన అలాగే పార్టీలోని పెద్దలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది విచారకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకి గౌరవం లేదు అన్నట్టు మాట్లాడారు. నేను సూటిగా చెప్తున్నా, స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాలు పైబడుతున్నటువంటి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, గిరిజనులకు కానీ ఆత్మగౌరవంగా బతికే విధంగా చూసుకున్న ప్రభుత్వం ఏదంటే ఏది లేదు. కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2019 నుంచి ఇప్పటి వరకు దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలకు కానీ అందరికి కూడా వాళ్ళ ఇంటి గుమ్మానికే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్నాం. ఏ ఒక్క దళారీ దగ్గరకో లేదంటే ఏ ఒక్క ఇతర టీడీపీ పార్టీలో లాగా జన్మభూమి కమిటీల దగ్గరకో పోయి వాళ్ళ సిఫారసు మేరకు తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉండే దళితులు, గిరిజనులు, బీసీలు అందరూ తలెత్తుకొని జీవించే విధంగా గౌరవం ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి ఈ చర్యల ద్వారా అందరూ ఆత్మగౌరవంగా సంతృప్తిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.